మేడం మేము స్వీట్స్ ఎక్కువ తినము కానీ బ్లడ్ షుగర్స్ అయితే ఎక్కువ అవుతుంటాయి ఎందుకు అని చాలా మంది అడుగుతుంటారు. బ్లడ్ షుగర్స్ స్వీట్స్ తినడం వల్ల మాత్రమే కాదండి, ఇన్సులిన్ మన బాడీలో చూపే ప్రభావితం వల్ల కూడా మన బ్లడ్ షుగర్స్ మారుతాయి అన్నమాట. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి ఈ బ్లడ్ షుగర్స్ పెరగడానికి. నేను క్విక్గా లిస్ట్ చెప్తాను. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల, అంటే వైట్ రైస్, దోశ, ఇడ్లీ ఇలాంటివి మాత్రమే తినడం వల్ల గ్లూకోజ్ పైకి వస్తుంది. మీరు ఎక్కువగా స్నాక్స్ తినడం వల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో మీరు స్నాక్స్ తిన్నప్పుడల్లా. సో ఎక్కువగా ఎర్రబెర్రీ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఎప్పుడంటే అప్పుడు ప్రొడ్యూస్ అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఇన్సులిన్ మీ సెల్స్ మీద పని చేయదన్నమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సైలెంట్గా కూర్చోవడం, ఎక్కువ ఎక్సర్సైజ్ లేకుండా పని చేయకపోవడం వల్ల గ్లూటీ ట్రాన్స్పోర్టర్ ఉంటుంది అనమాట మజిల్లో, అది ఇన్యాక్టివ్ అయిపోద్ది. దానివల్ల మీ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువగా అవుతుందన్నమాట. నిద్ర తక్కువగా ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉంది. స్ట్రెస్, ఎక్కువ టెన్షన్స్ ఉండడం, క్రానిక్ స్ట్రెస్ వల్ల కార్టిజాల్ అనే హార్మోన్ పెరిగి అది ఇండైరెక్ట్గా షుగర్స్ని పెంచుతుందన్నమాట. ఒబేసిటీ, ఓవర్ వెయిట్, లావుగా ఉండడం వల్ల ఈ విజరల్ ఫ్యాట్ కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని, అంటే ఇన్ఫ్లమేషన్ బాడీలో పెంచే పదార్థాలని రిలీజ్ చేయడం వల్ల ఈ ఇన్సులిన్ సెక్రిషన్ మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్ల షుగర్స్ ఇంకా పెరుగుతాయన్నమాట. హై ట్రైగ్లిజరైడ్స్ ఉండడం వల్ల, అంటే హై కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఇన్సులిన్ సిగ్నలింగ్ పాత్వే సరిగ్గా పనిచేయదు. స్కిప్పింగ్ మీల్స్, అంటే మీరు మీల్స్ స్కిప్ చేసినప్పుడు తర్వాత తినే ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల సడన్ గ్లూకోజ్ పైకి వస్తుంది అనమాట. రెగ్యులర్గా ఆన్ టైం మీల్స్ లిమిటెడ్ క్వాంటిటీ తింటే ఇన్సులిన్ కూడా అదే పద్ధతిలో రిలీజ్ అయ్యి గ్లూకోజ్ లెవెల్ స్టేబుల్గా ఉంటాయి. నాట్ ఈటింగ్ బ్యాలెన్స్డ్ డైట్, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తినడం, ప్రోటీన్ తినకపోవడం, ఫైబర్ తినకపోవడం వల్ల కూడా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. కొన్ని మెడిసిన్స్ లైక్ స్టిరాయిడ్స్ కానీ, బీటా బ్లాకర్స్, థైజాయిడ్స్ అంటాము, లేదా స్టాటిన్స్, ఇవన్నీ షుగర్ని పెంచగలవన్నమాట. ఇంకొకటి ఏజ్ రిలేటెడ్, ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మనకు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏజ్ అయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో స్వీట్స్ ఒక్కటే కాదండి, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి షుగర్ లెవెల్స్ బాడీలో పెరగడానికి. తగ్గడానికి ఏం చేయాలంటారా? మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ వీడియో, లాంగ్ వీడియో ఉంది ఛానల్లో, వెళ్ళి చూడండి. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్ అవుతాయి అనేది. మీకు వేరే ఏ టాపిక్స్ మీద వీడియో కావాలన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ డాక్టర్ చైతన్య.